లోకం చీకట్లను తొలగించడానికి బయలుదేరిన ఓ దేశం తన ఇంట్లోని చీకట్లను చూసి చూడనట్లు వదిలేస్తుంది. వినడానికి వింతగా ఉన్న ఇది అక్షరాల పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితి అదే. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించి పశ్చిమాసియాలో శాంతిని స్థాపిస్తామని ఇస్లామాబాద్ గొప్పలు చెబుతోంది. విదేశీ అతిథుల కోసం రెడ్ కార్పెట్లు పరుస్తుంది. 5 స్టార్ హోటళ్లను ముస్తాబు చేస్తుంది. నగరం నిండా శాంతి స్థిరత్వం అంటూ బ్యానర్లు కడుతుంది. కానీ అదే ఇస్లామాబాద్ నడిబొడ్డున ఉన్న రెస్టారెంట్లు కరెంటు లేక వెలవెలబోతున్నాయి. సామాన్య పాకిస్తానీ 6 నుంచి 7 గంటల విద్యుత్ కోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ప్రపంచ శాంతికి పాక్ పాఠాలు జోక్గా మారాయా? అసలు పాక్లో చీకట్లకు అసలు కారణాలేంటి? ఆర్మీ చీఫ్ మునీర్ దృష్టిలో సామాన్యుడి కష్టానికి విలువ లేదా? పాకిస్తాన్ తన వైఫల్యాలతో చేస్తున్న యుద్ధం ఎంత భయంకరంగా ఉంది? వాచ్ స్టోరీ. పాక్ దౌత్యం ప్రజలకు శాపంగా మారిందా? విద్యుత్ కోతల కంటే శాంతే పాక్ ముఖ్యమా? పాకిస్తాన్ను హర్మూజ్ ఎలా దెబ్బతీస్తోంది? పశ్చిమాసియాను రక్షించాలని పాకిస్తాన్ తహతాలాడుతోంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. వినడానికి ఇది చాలా గొప్పగా అనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ ఇక్కడే తన బొక్కలు కనిపించకుండా కవర్ చేసుకుంటోంది. తన సొంత దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఉగ్రదేశం ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య 2వ విడత చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇస్లామాబాద్ సిద్ధమవుతోంది. ఒకవేళ ఇరాన్ హాజరవ్వాలని నిర్ణయించుకుంటేనే ఈ చర్చలు తక్షణమే జరిగే అవకాశాలున్నాయి. అయితే అమెరికా ప్రతినిధి బృందం ఇప్పటికే పాకిస్తాన్కు బయలుదేరినట్లుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపాడు. కాబట్టి చర్చలు జరగడం ఖాయమన్నట్టుగానే పాకిస్తాన్ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని ఇస్లామాబాద్ అంతటా భద్రతను మరోసారి కట్టుదిట్టం చేసింది. ప్రధాన రహదారులను ప్రభుత్వం మూసేసింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు వెలిశాయి. రెడ్ జోన్ అంతటా పోలీసులు, సైనికులను మోహరించారు. నగరం నిండా బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. అవి శాంతి గురించి మాట్లాడుతున్నాయి, స్థిరత్వం గురించి చాటుతున్నాయి. శాంతి, స్థిరత్వం ఈ రెండూ తమ సొంత దేశంలో చూడాలని సగటు పాకిస్తానీ కోరుకుంటున్నాడు. ఎందుకంటే విదేశీ ప్రతినిధులు హాజరయ్యే ఆ విలాసవంతమైన కారిడార్ల నుంచి బయటకు తొంగి చూస్తే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్లోని పలు ప్రాంతాలు సుదీర్ఘ విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నాయి. 1-2 గంటల విద్యుత్ కోతలు పెద్దగా ఇబ్బందే ఉండదు. కానీ పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో ఏకంగా 6 నుంచి 7 గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలోనే కోతలు విధిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సాయంత్రం అంటే కుటుంబాలన్నీ ఇళ్లకు చేరుకునే సమయం, పిల్లలు చదువుకునే సమయం కూడా. ఇక దుకాణాల్లో వ్యాపారం జోరుగా సాగే వేళ ప్రజలకు లైట్లు, ఫ్యాన్లు, ఏసీల అవసరం ఎక్కువగా ఉండే సమయంలోనే సరిగ్గా వీధులన్నీ చీకట్లో కూరుకుపోతున్నాయి. ఒక వీధిలో కరెంటు ఉంటే పక్క వీధిలో ఉండడం లేదు. ఒక భవనం వెలుగుతుంటే దాని పక్కనే ఉన్న మరో భవనం చిమ్మ చీకట్లో ఉంటోంది. రాజధాని ఇస్లామాబాద్లోని అనేక రెస్టారెంట్లు చీకట్లోనే వ్యాపారాలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. రెస్టారెంట్లలో సిబ్బంది పనిలేక ఖాళీగా కూర్చుంటున్నారు. కస్టమర్లు రావడం మానేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇరాన్లో సాగుతున్న యుద్ధం ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్లను కుదిపేస్తోంది. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ దేశ ఇంధన వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ సంక్షోభం బట్టబేలు చేసింది. ప్రపంచ దేశాలకు హర్మూజ్ జలసంధి ఆందోళనకరమైన ప్రాంతంగా మారింది. కానీ పాకిస్తాన్కు మాత్రం అది నేరుగా ఆర్థిక తలనొప్పి వ్యవహారంగా మారింది. ఆ దేశ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. పాకిస్తాన్ తన ఇంధన అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే భారీగా ఆధారపడుతోంది. అందుకే హర్మూజ్లో ఉద్రిక్తతలు పెరిగితే పాకిస్తాన్లో ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ దిగుమతులకు కూడా ఆటంకం కలిగింది. దీంతో గ్యాస్పై ఆధారపడి నడిచే పాకిస్తాన్ విద్యుత్ ప్లాంట్లు తమ పూర్తి సామర్థ్యంలో సగం కూడా పనిచేయలేకపోతున్నాయి. అటు జల విద్యుత్ ఉత్పత్తి కూడా అంచనాల కంటే తగ్గిపోయింది. ఫలితం విద్యుత్ కొరత తీవ్రమైంది. గత నెలలో పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి అవాయిస్ లెఘారీ స్వయంగా ఈ వాస్తవాన్ని అంగీకరించాడు. పాకిస్తాన్ విద్యుత్ వినియోగం తీరు ఏమాత్రం ఆరోగ్యకరంగా లేదన్నాడు. పరిశ్రమలకు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదన్నాడు. వినియోగదారులకు కూడా పరిమితంగానే ఇస్తున్నట్లు లెఘారీ తెలిపాడు. అసలే వేసవి కావడంతో కూలర్లు, ఏసీల వినియోగం పెరగడంతో లోడ్ అధికమవుతోందన్నాడు. దానికి తోడు ఎల్ఎన్జీ కొరత కూడా తోడైనట్లు పాక్ విద్యుత్ మంత్రి స్పష్టం చేశాడు. సాయంత్రం వేళల్లో కొన్ని గంటల పాటు విద్యుత్ కోతలు తప్పకపోవచ్చని స్వయంగా మంత్రి వెల్లడించాడు. సూటిగా చెప్పాలంటే వేసవి రాకతో పాక్లో విద్యుత్ కొరత సమస్య తీవ్రతరమైంది. ప్రజలు ఉక్కపోతకు సిద్ధంగా ఉండాలని ఆ దేశ విద్యుత్ మంత్రి పరోక్షంగా హెచ్చరించాడు. అయితే ఈ వివరణతో అసలు సమస్యను ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. సంక్షోభం ముంచుకొస్తోందని ప్రభుత్వానికి ముందే తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏమాత్రం సరిపోవు.
విద్యుత్ కోతల సమస్యలపై సర్దుకుపోమ్మని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కోరుతోంది. తక్కువ విద్యుత్ వాడాలని సూచిస్తోంది. అదే సమయంలో ఇంధనానికి ఎక్కువ ధరలను ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. కరెంటు కోతలను భరిస్తూ ఉపశమనం కోసం వేచి చూడమని ప్రభుత్వం చెబుతోంది. రాత్రికి రాత్రే రోడ్లను మూసివేసి గంటల వ్యవధిలో భారీ భద్రతను ఏర్పాటు చేసి విదేశీ అతిథుల కోసం 5 స్టార్ హోటళ్లను సర్వం సిద్ధం చేస్తోంది పాక్ ప్రభుత్వం. కానీ సొంత ప్రజలకు మాత్రం నిరంతర విద్యుత్తును అందించలేకపోతోంది. లోడ్ షెడ్డింగ్, లాక్డౌన్ ఇదే ఇప్పుడు పాకిస్తాన్లో కనిపిస్తోన్న వాస్తవం. నగరాల్లో వెలిసిన బ్యానర్లు, విదేశీ ప్రతినిధుల కాన్వాయ్లు, అట్టహాసంగా సాగే దౌత్య చర్చలు ఇవేవీ సామాన్యుడి కష్టాన్నైతే తీర్చలేవు కదా. మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దీని గురించి పట్టించుకుంటారా అంటే అనుమానమే. ఎందుకంటే ఆ దేశంలో తెరవేనక అసలైన చక్రం తిప్పుతోంది అతడే అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పాకిస్తాన్ మొత్తం షో నడుపుతోంది ఆసిమ్ మునీరే. సామాన్య పౌరులు అష్టకష్టాలు పడుతుంటే మునీర్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఫోన్ కాల్స్లో, దౌత్య సమావేశాల్లో బిజీగా గడుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరి పాకిస్తాన్లో ప్రజలిళ్లలో దీపాలు వెలిగేలా చూసేదెవరు? అసలే ఈ కరెంటు కోతల దేశానికి తలవంపులు తెస్తుంటే పాకిస్తాన్ మరో సమస్య పట్టి పీడిస్తోంది. ఏమిటా సమస్య? పాకిస్తాన్ నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇస్లామాబాద్ తిరిగి చెల్లించాల్సింది. రుణ బకాయిలను తీర్చడానికి సాయం చేయమంటూ పాకిస్తాన్ ఇప్పుడు గడప గడపకు తిరిగి అడుక్కునే పరిస్థితికి చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF పాకిస్తాన్ ఒక హామీ ఇచ్చింది. అదేంటంటే పెరిగే ఇంధన ధరల భారాన్ని తన దేశ ప్రజల మీదకి మళ్లించడం అంటే సామాన్యులే పెరిగిన ధరల భారం అంతా భరించాలన్నమాట. ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తున్న వైరుధ్యాన్ని గమనించండి. ఒకవైపు విదేశీ ప్రతినిధుల కోసం కాన్ఫరెన్స్ హాళ్లు ముస్తాబవుతున్నాయి. మరోవైపు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రజలు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని గంటలు లెక్క పెట్టుకుంటున్నారు. వాళ్ళు అతిథుల కోసం కాన్వాయ్లను త్వరగా సిద్ధం చేయగలరు, కానీ మెగావాట్ల విద్యుత్తును మాత్రం ఉత్పత్తి చేయలేకపోతున్నారు. ఎంతటి కట్టుదిట్టమైన భద్రతా వలయమైనా చీకటి కోతలను దాచలేదు. ఏ శాంతి బ్యానర్ కూడా పాకిస్తాన్లోని సామాన్యుడింట్లో ఫ్యాన్ను తిప్పలేదు. కాబట్టి పాకిస్తాన్ చర్చల కోసం వేదికను ఏర్పాటు చేయొచ్చు, కరచాలనాలు, పతాక శీర్షికలు సృష్టించవచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్న కఠినమైన చర్చ అమెరికా ఇరాన్ శాంతికి సంబంధించింది. ఎంత మాత్రం కాదు, అది పాకిస్తాన్ ప్రభుత్వానికి దాని సొంత వైఫల్యాలకు మధ్య జరుగుతున్న పోరాటం. దీన్ని కవర్ చేసుకోవడానికి పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పడరాని పాట్లు పడుతున్నారు. నిజానికి ప్రజా సంక్షేమాన్ని పాకిస్తాన్ పాలకులు ఎప్పుడో గాలి కుదిలేశారు. సమస్యలు వచ్చినప్పుడు భారత్ను బూచిగా చూపించి తప్పించుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఆ దేశంలో కరెంటు కోతలకు కూడా భారతే కారణమని నిందిస్తారు. దేశభక్తిని రగిల్చి తమ పబ్బం గడుపుకుంటారు. సామాన్య ప్రజలు మాత్రం ఎప్పట్లాగే కష్టాల్లో బతికిడుస్తారు. పాకిస్తాన్ తలరాత ఎప్పుడు మారుతుందో ఆ దేవుడికే తెలియాలి.